రంగు రంగు సకలెక్కి టింగు రంగం వచ్చినాడు పిల్లగాడు టింగు టింగు బెల్లు కొట్టి ముందు సైడు ఎక్కమంటూ పిలిచినాడు నువ్వు మంచి పిల్లగాడు కానీ నీ లోపు కంది రోడ్డు ఎత్తు బల్లం వస్తే నన్ను సిక్కు సిద్దు చేయకుండా ఊరుకోడ్డు సూది గుచ్చినోడ మళ్ళీ నీకు దూది మందు రాస్తాడు ఒక్కసారి వచ్చి చూడు. హాయ్ హలో నమస్తే సస్రీకాల్ సలాం అలైకుం వెల్కమ్ యు ఆల్ టు మోస్ట్ బ్యూటిఫుల్ మోస్ట్ అల్టిమేట్ వరల్డ్స్ కాస్ట్లీయెస్ట్ మైక్రాన్ డిటర్జెంట్ సోప్ సమర్పించు నేషనల్ ఇష్టం పవర్డ్ బై టీఎస్ఎస్ టైగర్ సూపర్. మొన్న నా ఫ్రెండ్ ఒకడు పెళ్లికి తీసుకెళ్ళాడు. మేము వెళ్ళాం, కూర్చున్నాం, అంత బానే ఉంది. అలా వడ్డించుకుంటూ అలా వస్తున్నారు. వచ్చిన తర్వాత వాళ్ళు అప్పుడు అడిగారు నన్ను, మీరు పెళ్లి కూతురు సైడే పెళ్లి కొడుకు సరే అని. అప్పుడు ఆలోచించాం ఏ సైడ్ అని. అంటే మనం క్లారిటీగానే ఉన్నాం, పాపం వాళ్ళు క్లారిటీగా లేరు. మీరు కూడా ఆలోచించుకోండి. అంటే బేసిక్ గా ఈ అమ్మాయిలు ఉన్నారు సరే, వీళ్ళు మాత్రమే వీళ్ళు ఆలోచించకుండా వెళ్తారు షాపింగ్ కాంప్లెక్స్. ఈ ఆచిరివా, ఏ ఆ రెడ్ కలర్ దివా, ఏ ఆ బ్లూ పంచుకి దానికి అంచుకుంది గోల్డ్, అవన్నీ షాప్ లో ఉన్న చీరలన్నీ ముందేసిన అబ్బా బాగున్నాయి కానీ నేను ఆలోచించుకొని చెప్తా అంటారు. మనం ఒక అమ్మాయిని ప్రేమించే ముందు ఆలోచించాలి. ఒకసారి ప్రేమించిన తర్వాత ఆలోచించకూడదు. ఎందుకంటే ప్రేమించక ముందు ఆలోచిస్తే జీవితం సంకనాకి పోకుండా ఉంటుంది. ఒకవేళ ఆలోచించకుండా ప్రేమించేసామనుకో, అది ఆలోచిస్తుంది ఈయన ఎలా వాడదామని. ఇప్పుడు నెట్ లో బ్యాలెన్స్ చేయించే ముందు ఆలోచించుకోవాలి, బ్యాలెన్స్ చేసిన తర్వాత ఆలోచించుకోవద్దు. అబ్బా మనకు కావాల్సిన సైట్లన్నీ క్లోజ్ అయిపోయినాయి కదా, ఎందుకు వేయించుకున్నాం. నైట్ టైంలో వేరే పని లేదేమో. అరే తూ కల్ బోలా కౌన్ సా హై రే వో, అరే తూ కల్ బోలా కౌన్ సా హై రే వో. ఆలోచనకు ఆమడ దూరంలో ఉండే ఒక క్యాండిడేట్ ఉన్నాడు. ఏంటి ఏం చేస్తున్నావు? ఆలోచిస్తున్నా నేను. దేని గురించి? ఏమిలే, నా ఇష్టం బరువు బాధ్యతలు మొత్తం నా పుస్తకాల మీద పడిపోతున్నాయి కదా. ఇప్పుడు కామెంట్ ఉన్నప్పుడు నువ్వు ఇసిరేస్తావు చాక్లెట్లు, ఆ యొద్దుగానే నేను బిస్కెట్లు ఇసిరేద్దాం అనుకుంటా ఉన్నా. ఎందుకంటే అమ్మాయిలు కూడా నీకు నాకు వేసేది బిస్కెట్లే కదా. ఈ అబ్బాయిలు అందరూ మాత్రం నేను పూలు ఇసిరేద్దాం అనుకుంటుండా. ఎందుకంటే నీకు నాకు చెవులో పెట్టేది పూలే కదా. నాకు లేడీస్ సెలబ్రిటీ వస్తది కదా, ఆవిడతో మినిమం ఒక సాంగ్ ఉండాలి, 1-2 టచింగ్. ఎందుకురా అంటే నేను ఏదైనా చేయగలను. థింకింగ్ అబౌట్ ద లైఫ్ అబౌట్ ద నాషో నా ఇష్టం. దెన్ యూ ఆఫ్ ABCDF. ఇంకోటి ఏంటంటే నా ప్లేస్ లో నువ్వురా, నీ ప్లేస్ లో నేను పోతా, ఇది నాకు ఇచ్చేసి. ఆ చాక్లెట్లు నువ్వు తీసుకో, ఏమైనా మారొచ్చు కదా. అంటే జస్ట్ థింకింగ్, అంటే ఆలోచిస్తూనే ఉంటున్నా. సరే ఓ పని చేయరా, ఇప్పుడు నువ్వు ఇంత ఆలోచించి ఏది బిస్కెట్లు చాక్లెట్ పులి ఇవన్నీ వద్దుగానే నేను ఇంట్రో చెప్తా చూసావా, ఆ ఇంట్రో ఒకటి చెప్పు చాలు నువ్వు అంతే. హాయ్ హలో నమస్తే సస్రీకాల్ సలాం అలైకుం వెల్కమ్ యు ఆల్ టు మోస్ట్ బ్యూటిఫుల్ మోస్ట్ అల్టిమేట్ వరల్డ్స్ కాస్ట్లీయెస్ట్ షో మైక్రాన్ డిటర్జెంట్ కేక్ సమర్పించు నా షో నా ఇష్టం పవర్డ్ బై టీఎస్ఎస్ టైగర్ సూపర్. ఆల్ వెల్కమ్ టు సస్రీక పర్యూ సఫారీ. శశిరేఖ పరిణయం ఎందుకు వచ్చింది మధ్యలో? వచ్చింది అదే మధ్యలో ఆగుడుదు గుడుదు కొడక, ఆగుడుదు గుడుదు కూడా కొడకేంట్రా? నేను అనలేదు, నా కామెంట్ ఒకసారి చెప్తా చూడు. మళ్ళీ ఏది మళ్ళీ చెప్పు. సరే కొట్టకు. కొట్టం. హాయ్ సలాం నమస్తే మాలేకుం. మాలేకుం ఎందుకురా? అబ్బా మీరు కూడా చెప్పేది ఏం అర్థం కావట్లేదు, లాస్ట్ సఫారీ తప్ప. అర్థం కావట్లేదా? హలో నమస్తే కొట్టకు. అరే ఓ పని చేయరా, ఒకవేళ సేమ్ ఇంట్రో సచిన్ టెండూల్కర్ చెప్తే ఎట్లుండో చెప్పు. హాయ్ సలాం నమస్తే సస్రీక సలాం. ద షో అండ్ like a beautiful show and number one costliest show and Anjali is my lover and Ajju Sara is my child is going to through with the tiger safari. ఇప్పుడు సచిన్ చెయ్యి.
చూశారుగా, వీడిని మీరు కాదు ఈ ప్రపంచంలో ఎవడు బాగు చేయలేరు. మీ లైఫ్ లో ఆలోచించి కానీ ఆలోచించకుండా కానీ జరిగిన పనులు ఏమైనా ఉంటే చెప్పండి. రేపు మా అమ్మ పుట్టినరోజు ఉంది, నా బాయ్ ఫ్రెండ్ ఏం గిఫ్ట్ అడగాలని ఆలోచిస్తున్నా. మీ అమ్మ పుట్టినరోజు కూడా వాడికే బొక్క. పక్కింటి అంకులు ఎప్పుడు ఊరికెళ్తారా అని ఆలోచించుంటాం. ఎందుకు? ఆంటీకి సైడ్ వేద్దామని. ఆంటీకి సైట్ వేద్దామనా, వాళ్ళ ఇంట్లో బాల్ పడితే తీసుకుందామని వెళ్దామనా? తెలుసురే, మీరు కావాలని బాల్ ఆ ఇంట్లోకి వేస్తారు, చెంచాలు ఇసిరేస్తారు, గరిటెలు ఇసిరేస్తారు. మీ గరిటెలు వంగిపోను, మీ గరిటెలు వంగిపోను. నా బాయ్ ఫ్రెండ్ ఎలా వదిలించుకోవాలో ఆలోచిస్తున్నాను. నువ్వు అలానే బిహేవ్ చేయి, వాడు నువ్వే ఆలోచించగలి, వాడే వదిలేసి వెళ్ళిపోతాడు. నా షో నా ఇష్టం ప్రోగ్రామ్ లో నేను యాంకరింగ్ ఎప్పుడు చేస్తానా అని ఆలోచిస్తున్నా. వీడు ఎప్పుడైతే పోతాడో అప్పుడు నువ్వే యాంకర్. ఎందుకంటే లక్ష్మణుడు లేకుండా రాముడు లేడు. పెళ్లి చేసుకొని శోభనం చేసుకోవాలా, శోభనం చేసుకొని పెళ్లి చేసుకోవాలా అని ఆలోచిస్తున్నా. అన్న ఇక్కడ ఒక అమ్మాయిని లేపుకెళ్ళామనుకుంటున్నా, నా లేపుకెళ్ళి ఏం చేయాలని ఆలోచిస్తున్నా. నాతో 10 మెంబర్స్ బాయ్స్ టచ్ లో ఉన్నారు, కానీ ఎవరి జీవితం నాశనం చేయాలో అని ఆలోచిస్తాను. 11వ వాడు రింగ్ ఇస్తాడు చూసావా, అప్పుడు స్టార్ట్ చేయి. అంటనా నా ముంగడ కూర్చున్న పిల్ల అప్పటి నుంచి నన్ను చూస్తుంది. పైన కంప్లైంట్ నీకు అలారే పెళ్లి కాలేజ్ లో కంప్లైంట్ ఇవ్వాలా అని ఆలోచిస్తున్నాను. జనరల్ గా ముందు నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకో. నేను ఎందుకు పుట్టానని ఆలోచిస్తున్నా. సంటి నువ్వు కాదు, మీ అమ్మ నానే ఆలోచిస్తున్నారు. ఆర్పి పంచులు పేలట్లేదు కదా, నా పంచులు పేలుతాయి లేదా అని ఆలోచన. మీ పంచులతో చీరలు తెచ్చుకో. అమ్మాయిలు స్కార్ఫ్ తీసేసే రోజు ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నాం. నువ్వు ఒక్కడవే కాదురా, మొత్తం హైదరాబాద్ లో ట్రాఫిక్ పోలీసు వాళ్ళు అందరూ వెయిట్ చేస్తున్నారు. నేను నైట్ సిట్టింగ్ కి ఏ స్టఫ్ అయితే బాగుంటుందని ఆలోచిస్తున్నా. ఆ సిట్టింగ్ ఎవరెవరిని పిలుస్తున్నావు చెప్పు, స్టఫ్ ఏంటో నేను చెప్తా. నేను మా ఫ్రెండ్స్, నువ్వు వస్తే నువ్వు కూడా. రేపు నా ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ బర్త్డే కూడా నేను ఎవరికి కేక్ గోపి అని ఆలోచిస్తున్నా. నువ్వు ఒకదాన్ని చెప్పు, నేను ఒకదాన్ని చెప్తా. నా బాయ్ ఫ్రెండ్ హాస్తి ఎలా ఖర్చు పెట్టాలని ఆలోచిస్తున్నా. చూసారా వీళ్ళు ఎంత క్లారిటీగా ఉన్నారు. మా బాయ్ ఫ్రెండ్ ఆస్తి అంటుంది కానీ మా మొగుడు ఆస్తి అనట్లేదు. అంటే నువ్వు ఆర్పితో ఎన్ని కష్టాలు పడుతున్నావు అని ఆలోచిస్తున్నా. గాడ్ బ్లెస్ యు నాన్న. మా ఇంటి పక్కన ఇద్దరు అమ్మాయిలు ఉంటారన్నా, అక్క నన్ను చూస్తూ నేను చెల్లెని చూస్తున్నా, ఏం చేయాలో ఆలోచిస్తున్నా. రాత్రి మహేష్ బాబు కళ్ళలోకి వచ్చి ముద్దు పెట్టాడు, ఎక్కడ పెట్టాడా అని ఆలోచిస్తున్నా. ఆర్పి అన్నతో ఎప్పుడు బీరు తాగాలని ఆలోచిస్తున్నా. బీరు తాగాలని ఆలోచన రావడం ఏంటో, తాగేతావరా? అలాంటి ఎప్పుడు ఆలోచించకూడదు, పట్లం పట్టుకుని వచ్చారంతే. నీది కాదు, వాడిది కాదుగా డబ్బు. అంతే. ఆర్పి అని పెళ్లి చేసుకుపోయి ఆ దురదృష్టవంతురాలు ఎవరా అని ఆలోచిస్తున్నా. నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురము ఎవరు పుట్టారు? నెక్స్ట్ లోకి వెళ్ళిపోదాం. దాని పేరు నా కమెంట్. నా షో నా ఇష్టంలో ఫస్ట్ ఫోటో ప్లీజ్. ఒక కర్రె ఆవు 2 తెల్ల దూడలు భలే నవ్వుతున్నాయి అన్న. మరి అనుకున్నది ఏంటి? దున్నపోతా అన్న బరువు బాధ్యత అంటే ఇవే నాన్న. కరెక్టరా? థ్రిల్ మాది, బిల్లు మీది. ఎందుకలా నిజం చెప్పాలనిపించింది నీకు? మధ్యలో ప్యాంట్ వేసుకుంది, పక్కన ఇద్దరు ప్యాంట్లు వేసుకోలేదా అని చూస్తుండ అన్న. ఏదో రోజు వాళ్ళు నీకు కూడా ప్యాంట్ తీసేసి కనబడతారు. దీని అమ్మ జీవితం షాపింగ్ ఇది ఒకటే వస్తా అనుకుంటే ఇంకేద్దరు వేసుకొని వచ్చింది.
అమ్మాయిలు ప్రేమిస్తే సంకనాకపోతారని సింబాలికే చూపెడుతున్నా అంతే. అక్కడ శంకలు లేవుగా. ఇప్పుడున్న లగేజ్ మోయడానికి వీళ్ళున్నారు, మిగతా లగేజ్ మోయడానికి ఎవరున్నారో ఆలోచిస్తున్నా. ఓకే నెక్స్ట్ ఫోటో ప్లీజ్. పెళ్లికి ముందు జోధా అక్బర్, పెళ్లి తర్వాత బార్బర్. మీరు మా జుట్టు ఒక్కసారి పట్టుకుంటారు, మేము మీ జుట్టు జీవితాంతం పట్టుకుంటాం. దీని అమ్మ జడ కత్తిరిస్తా, ఇంకోసారి జడేమందు. మన మకాలం ఎంత మంచలం అంటే కోతి చిట్లో కూడా పెయిన్లు ఏరుస్తున్నావు. అవును. తోటరాముడు ప్రాణం చిలుకలో ఉన్నట్టు దీని ప్రాణం పిల్కలో ఉంది. భయ్యా దాని మెల్లో తాళి కట్టిన బాధకి దాని నెత్తికి రిబ్బన్ కూడా కట్టాల్సి వస్తుంది భయ్యా. నెక్స్ట్ ఫోటో ప్లీజ్. భార్య బౌలింగ్ కి భర్త వికెట్ అవుట్. ఇంకా అవుట్ అవడే, వాడు మ్యాట్రిక్స్ మ్యాన్ లాగా వంగాడుగా. అవుట్ అవుతాడు కదా ఇంకొకసారి కొడితే. కొడదామని ఫిక్స్ అయ్యావు. కొన్ని విషయాలు మా దాకా వస్తే మా వచ్చే రియాక్షన్ అది. ఏంటి ఆ విషయాలు? ఆ విషయాలు చట్టి తెలీదా? రామ రామ. ఎంత పెద్ద గోల్ కీపర్ అయినా పెళ్ళం గోలను ఆపలేరు. ఆడదాని దెబ్బకి ఎంతటి మొగాడు మూతైనా బద్దలవాల్సింది. ఇంట్లో ఉన్న వస్తువులని పక్కన పడేసి కొత్త వస్తువులు అడుగుతాం. వస్తువులు కూడా బోరు కొడతాయి మీకు? నేను ఇంతకాలం మొగుళ్ళే అనుకున్నాను. రామచంద్ర, రమాప్రభ, శిల్క్షమిత నీకు కొట్టడం తెలుసేమో, నాకు తప్పించుకోవడం తెలుసు. నెక్స్ట్ ఫోటో ప్లీజ్. అందరు బతకడానికి తింటే ఈయన తినటానికి బతికినట్టుంది. అయ్యా అయ్యా. బర్రె కూడా బర్గర్ తినడం ఫస్ట్ టైం చూస్తున్నాను. నేను తినడం మొదలు పెడితే నాకంటే బాగా ఎవడు తినలేడా? అవునులే, కూర్చు తగ్గిపోతుంది. వాడి జ్ఞానం బర్గర్ లాంటిది, వాడు అంత తింటే అంత మనిషి. వీడిని పోషిస్తే అంబానీ అయినా అడుపు తినాల్సింది. ఫ్రీగా వస్తే ఫినాయిల్, ఫ్రీగా వస్తే బర్గర్ వదిలేదే లేదు. అయ్యా. ఎప్పుడు కుంభకర్ణుని గురించి వినడమే తప్ప ఫస్ట్ టైం చూస్తున్నాను. భయపడతావు ఎందుకురా? వాడిని చూస్తే భయం వేస్తుందన్న. ఒక్కొక్క బర్గర్ కాచండి అన్న, 100 బర్గర్లు ఒకటేసారి పంపించు, తినకుండా చూపెడతా నేను. అరే ఇప్పుడు బర్గర్ అంటాడు, తర్వాత బాత్రూమ్ అంటాడు. నెక్స్ట్ ఫోటో ప్లీజ్. కింద గొర్రె పైన బర్రె. ఆడలు మనల్ని ముంచేస్తాడని ఎప్పుడైనా నమ్ముతారా? ట్యాంకర్ లో వాటర్ ని చూసాను తప్ప వాటర్ లో ట్యాంకర్ ని ఫస్ట్ టైం చూస్తున్నాను. మీరు మునిగే వాళ్ళు, మేము ముంచేసే వాళ్ళం. నీటి ఏనుగును ఫస్ట్ టైం చూస్తున్నా. వీడికి అర్థమైనా చెప్పు. అది నీటిలో ఏనుగుని ఇద్దరిని చూసేసిన. సైజ్ 0. పంది బలిస్తే ఏను కావద్దని చెప్పి కాదన్న, అయింది కదన్న. ఒలింపిక్స్ లో వాళ్ళ ఆయనకి గోల్డ్ మెడల్ రావాలని ట్రైనింగ్ ఇస్తుంది. ఏందా ఆ పర్సనాలిటీ? వెయిట్ లిఫ్టింగ్. వెయిట్ లిఫ్టింగా? ఓకే నెక్స్ట్ ఫోటో ప్లీజ్. దొంగతనం చేయడం మొదలు పెడితే మాకన్నా మంచిగా ఎవరు చేయలేదు.
కళ్ళున్న అమ్మాయి ముందు మాత్రమే చూస్తుంది, దిమాకున్న అమ్మాయి పాకెట్ల పర్సు కూడా చూస్తుంది. ఎన్ని దేశాలైనా మారుతాయి కానీ ఇది మాత్రం మారదు. అలా వచ్చావా, సూపర్ రా. ఈ ఆడవాళ్ళు అనవసరమైన విషయాలను కాదు జోబుల్లో కూడా చేతులు పెట్టేస్తున్నారు. మిమ్మల్ని లేపేయాలనుకునే మాకు మీ జేబులు లేపేయడం ఓ లెక్క. పాకెట్లు కొట్టే దానిపైన కామెంట్లు చెప్పి చాక్లెట్లు కొట్టేయడం నాకు ఇష్టం లేదన్న. దీన్ని బట్టి ఏం అర్థమవుతుందంటే, నువ్వు చెప్పు. దీన్ని బట్టి ఏం అర్థమవుతుందంటే అమ్మాయి జోబు లేదు కాబట్టి జోబులో పెట్టుకో. నా దగ్గర ఇంకా 2 డైరీ మిల్క్ మిగిలిపోయాయి కాబట్టి ఎవరైనా అదిరిపోయే టాలెంట్ ఇక్కడ చూపెడితే వాళ్ళకి ఇచ్చి పంపించేస్తా. ఏం చేద్దామని వచ్చారా? డాన్సా? ఓకే, 1 2 3 సాంగ్ ప్లీజ్. కలూరి సింతామణి నా పేరంటే తెలియనోళ్ళు లేరే జాని, వయసు లెక్క సీక్రెట్ గాని నన్నడగమాక అంటుంది జారేవుని, ఉన్నతం సుఖసంతా ఎంతామని సన్న జాజి పండగలే చేద్దామని ఎతికి చూస్తాన్నా యాడున్నాడని నా ఫిగురు ఫుల్ ఖుష్ అయ్యి పొగరున్నని రాసుకోండి లైఫ్ ఇంకా బ్లాక్ బస్టరే, బ్లాక్ బస్టరే, బ్లాక్ బస్టరే, నేను చేస్తే నీ లైఫ్ బ్లాక్ బస్టరే. చాలా బాగా చేశారు, చాలా బాగా చేశారు, అల్టిమేట్. మనం నెక్స్ట్ రౌండ్లోకి వెళ్ళిపోతాం. దాని పేరు నా సెలబ్రిటీ. ఇప్పుడు ఈ స్టేజ్ మీదకి రాబోయే అద్భుతమైన సెలబ్రిటీస్ ఎవరు అంటే తను వచ్చానంట సినిమా టీమ్. లెట్స్ వెల్కమ్ ధన్య బాలకృష్ణ, రష్మి, తేజు అండ్ అదర్ గైస్. నిన్ను చూసి కనిపడ్డాడా నువ్వు టర్మారిటీ, నువ్వు చీకటి. ఎన్నిసార్లు వస్తావు నువ్వు? అదే సిగ్గు లేదు, అందుకే వచ్చేస్తున్నాను మాట మాట. దిస్ ఈస్ వాట్ కాల్డ్ ప్రేమ, అభిమానం, ప్యార్, ఇష్క్, మొహబ్బత్, లవ్. ఇక్కడికి వచ్చిన ప్రతి సెలబ్రిటీస్ తోటి మేము ఒక సిగ్నేచర్ చెప్పిస్తాం. ఆ సిగ్నేచర్ ఏంటి అంటే, జనరల్ గా నీకు ఈ సినిమాలో హీరోగా ఛాన్స్ రాగానే ఏం జరిగిందో అది రష్మి చూపిస్తుంది. దాన్ని చూసి నేర్చుకుని కరెక్ట్ గా చేయి. రష్మితో పాటు మీరు కూడా చేయండి రా, వీళ్ళకి చూసిన తర్వాత వీళ్ళే చేస్తారు. For the third time with me. 1 2 3. ఇది చేయాలి. రెడీ, చలో 1 2 3. అరే బాహుబలి గుర్తున్నాడా మీ అందరికి? బాహుబలి సినిమాలో ఫస్ట్ సినిమా మొత్తంలో కిల్కీ లాంగ్వేజ్ మొదలెట్టేది వీడే. ఆ లాంగ్వేజ్ చెప్పు. 1 2 3. మగల్ మదియ ప్రెడ్మిన్ ఎబ్రింటా మిన్ స్కోపై కొరోనా మిట్ స్పానిం తారి తాడు బాబా చక్ అడు సబిల్లర్ వట్రు చెక్కు బోల్ దేనిం కొరోనా తారి పాఫ్రక్ ఫుఫు. ఒరేయ్ ఎలా పెరిగావురా? ఏం కావాలరా? డైలాగ్ ఇంటికి నువ్వంట చండి కమోన్ 1 2 3. నిమ్డా గోద్రేజ్ సాలే తాలే బర్గర్ పిజ్జా మరి చెప్పు. నిండా కొండ నిండా హీరో హోండా పండగ జెండా ఉందా
మనం రౌండ్ లోకి వెళ్ళిపోతాం. అది ఎలా ఉంటుంది అంటే డంషలాట్ చాలా చిన్న. నేను ఒక పదం ఇస్తా రష్మికి, మీరు గుర్తుపట్టాలి. ఓకే, డంషలాట్. ఓకే రెడీ? నేను పదం ఇస్తున్నాను. రెడీ? 1 2 3. మీరు ఎక్కువ కష్టమైన తెలుగు పదాలు ఇవ్వకండి. నీ గురించి నాకు తెలుసు కదా బంగారం, ఎందుకు టెన్షన్ పడుతుంది? ప్లీజ్. ఓకే, తను వచ్చానంట. ఓకే, ఇప్పుడు నీకు ఇచ్చే పదం బుల్ ఫైట్. అంతేనా? ఓకే. 1 2 3 ఈ స్టార్ట్. నా షో నా ఇష్టం. ఏ ఉక్కుకే గంటలు గంటలు గొడవ పడుతుంది పోరి. సినిమా పేరా? సినిమా పేరు కదా. షో పేరా? చంటికి ఇంకొక పేరా? యాంకర్. ఓకే, నువ్వు కూడా యాంకర్. జబర్దస్త్. చంటీస్ ఫస్ట్ షో. జబర్దస్త్. జబర్దస్త్ యాంకర్. అలాంటి ఒక పేరా? అలాంటి ఒక పేరా? నువ్వు ఏ షో చేసావు? జబర్దస్త్ చేసావు. అనసూయ. అనసూయనా? అనసూయకు వచ్చిన తిప్పలా ఇవి. ఎవరి పేరు చెప్తే రష్మికి కోపం వస్తుందో, ఎవరి పేరు చెప్తే రష్మి ఆ పేరు చంటి. ఓకే, ఐ లవ్ సుధీర్ యార్. చూసారా, నేను స్టార్టింగ్ లో చెప్పా అమ్మాయిలు ఒకరితో రెడీగా ఉండరు రా, ఇద్దరు ముగ్గురు ఆప్షన్ పెడతారని. ఆ షోకి వెళ్తే సుధీర్, ఈ షోకి వస్తే చంటి. మా మూవీ వస్తే ఫ్రాపలు ఎలా ఉండకూడదో చూసి నేర్చుకోనమ్మా. దాదన్య రెడీ? తాగబోతూ మందు బాబులం మేము, మందు బాబులం. అయిపోయింది. అయిపోయిందంటే అందరూ ఓకే, మళ్ళీ నిలదొస్తావు. అయిపోయింది అంతే. అయిపోయిందా? ఇంకోటి అంటే అంటే ఓకే. గార్దా. డాంకీ. అడ్డగార్దా. అడ్డగార్దా. జనరల్ గా నీకు వచ్చింది అదేగా. తేజ నువ్వు ఇట్లా, నీకు పని ఇస్తా. నిమ్మకాయ. లడ్డు. గుడ్డు. గాడిద గుడ్డు. ఇంతలా ఉంటుంది, ఇంతలా ఉంటుంది. గుడ్డా లడ్డు? గుడ్డే. బిస్కెట్. లడ్డు. లడ్డు. లడ్డు కావాలా? లడ్డు కావాలా నాయనా? లడ్డు కావాలా? అలాగే ఇంకో పదం. జలుబు చేసిందా? విక్స్. విక్స్ యాక్టర్ పేరు పవన్ కళ్యాణ్. ఓ సారీ, మహేష్ బాబు. ఎవరు కొట్టితే దిమ్మ తిరుగుతుందో వాడి పేరే పండుగాడు. కంటెంట్ కరెక్ట్ గానీ కొంచెం సెంటెన్స్ ఫార్మింగ్. ఎవరు కొడితే దిమ్మ తిరుగుతుందో వాడి పేరే పండుగాడు. మైండ్ ఎవరికి ఇచ్చింది? మైండ్ బ్లాక్ అవటం.
మా రష్మి ఎలా చెప్పినా ఓకే, నీకేమైనా ప్రాబ్లమా? అస్సలు Crazy, 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 crazy feeling. It's a crazy, 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 crazy feeling. మొత్తానికి ఈ రౌండ్ లో విన్నర్స్ ఎవరు అంటే తను వచ్చినంత టీం. అరే మీటింగ్ అయిపోయిందా? అసలు ఏమన్నా సిగ్గు శరం ఏమైనా ఉందా? సినిమాలో నేను కూడా యాక్ట్ చేశాను కదా. ఓకే, మనం నెక్స్ట్ వన్కి వెళ్ళిపోదాం. దాని పేరు నా ప్రాంక్ కాల్. వెళ్ళిపోవాలి అంటే ఇక్కడ జనరల్ గా ఇద్దరుంటేనే బాగుంటుంది. ఆ ఇద్దరు ఎవరు అంటే అల్లం బెల్లం కాష్ కీష్ కతీఫ్. నువ్వు ఇప్పటికి 3 సార్లు నా షోకి వచ్చావు కాబట్టి నిన్ను నేను ఈ షో నుంచి బహిష్కరిస్తున్నాను రష్మి. వెళ్ళిపోతావా రష్మి? మీరు ఎవరికైనా ఫోన్ చేసుకోవచ్చు, కానీ ఫోన్ చేసిన తర్వాత మీ పేరు మీరు చెప్పకూడదు. ఓకే ఓకే, వాళ్ళు మిమ్మల్ని గుర్తుపట్టకూడదు. ఓకే, అలా ఎవరు ఎక్కువసేపు ఎవరితో ఆడుకుంటారో వాళ్ళే విన్నారు. ఓకే ఓకే, మీరు ఎవరికి ఫోన్ చేస్తారు? శ్రీనివాస్ అవసరాలా? మనం ఫోన్ చేద్దాం. శ్రీనివాస్ అవసరాలా? హలో హలో హాయ్. హలో హాయ్, ఇస్ దిస్ శ్రీనివాస్? యా హాయ్, ఇస్ దిస్ అ గుడ్ టైమ్ టు టాక్ టు యూ? యా వాట్ ఇస్ దిస్ అబౌట్? నా పేరు శృతి అండి. మీరు యాక్చువల్లీ యుఎస్ లో ఉన్నారు కదా ఒక 7 years? అవునండి. I was actually your classmate అండి. I don't know if you remember Shruti Hariharan. Shruti Hariharan. Yeah, we were in the same class. You studied nuclear physics, right? Yeah, which class was this? Okay, so I'm your classmate అండి. You're my classmate and okay, yeah, please tell me. అంటే ఏం లేదు, నేను మిమ్మల్ని ఫాలో చేస్తూనే ఉన్నా. మీరు ఫస్ట్ సినిమా అష్టాచమ్మ నుంచి ఇప్పుడు దాకా ఐ వాంటెడ్ టు టెల్ యూ, మాకు ఇంకా పెళ్లి అవ్వలేదండి, మీకు కూడా అవ్వలేదు అనుకుంటున్నా. నాకు చెప్పండి. మీకు పెళ్లి అవ్వలేదు, నాకు పెళ్లి అవ్వలేదు, పెళ్లి చేసుకోవచ్చా? తప్పకుండా చేసుకోవచ్చు. నా పర్మిషన్ ఎందుకు దానికి? I think you're joking. I'm telling you seriously. I've been following you from a long time అండి. యాక్చువల్లీ ఊహలు గుసగుసలాడే సినిమా చూసినప్పుడంటే I just fell for you అండి. అలాగే శృతి హరిహరన్, సోపాల్ శృతి హరిహరన్. ఓకే, కానీ నువ్వు ఎవరిది? థ్యాంక్ యూ కాదండి, నేను ఓకే వచ్చి మీ ఇంట్లో మాట్లాడతానని చెప్పారు కదా. ఎవరబ్బా? His voice sounds very familiar, but I don't know any person called Shruti Hariharan. Oh really? This sounds familiar. Yeah, voice is very familiar. Who is this? Come on, please. Why don't you take a guess? ఒకసారి నీ తెలుగు ఇట్స్ బ్రోకెన్. నేను తెలుగులో మాట్లాడాలా? Yeah, please keep talking in Telugu. హలో, బాగున్నారండి? హలో, ఫైనలీ థ్యాంక్ యూ. హలో, హాయ్ శ్రీనివాస్, మీరు నా షో నా ఇష్టం ప్రోగ్రామ్ లో ఉన్నారు చంటి గారితో. ఒకసారి ఆడియన్స్ మీకు హాయ్ చెప్తారు, ఒకసారి హాయ్ చెప్పండి. గేమ్ ఆడిందా లేదా పర్సనల్ అవును, ఎందుకు? So this is going to be on TV. ఏంటి? This is going to be on TV. అవును. Oh my God. Thank you Srinivas for your valuable time from Shruti Hariharan. She will call you soon. But that's a nice name. Yeah. Thank you Srinivas. తను వచ్చినంత సినిమాకి అండ్ మీ అందరికి ఐ విష్ యూ గుడ్ లక్ అండ్ ఈ సినిమా పెద్ద హిట్ కావాలని అండ్ మళ్ళీ మీతో యాక్ట్ చేసే భాగ్యం మాకు కలగాలని కోరుతున్నాను. Thank you so much. Thank you. ఏం చేద్దామని ఫోన్ చేసావు? ఏంటి ఏం చేద్దామని ఫోన్ చేసావు? ప్రపోజ్ చేద్దామని. మీ పర్సనల్ విషయాలు మాట్లాడుకోవడానికి కాదు, అవన్నీ విషయాలు తెలిస్తే ఇంకా కొంచెం నమ్మకంగా ఉంటది. అయ్యా నమ్మేశారుగా? ఏం నమ్మేసి? నేను ఎవరు ఎక్కువసేపు ఆడుకుంటే వాళ్ళు విన్నారన్నా. హలో
తెలుగులో మాట్లాడేలా నన్ను గెస్ట్ చేయని చెప్తారు ఎవడైనా అసలు? నేను చెప్పాను, ఏం పర్లేదు, బక్రా అయిపోయాడు. ये कहाँ के लड़की आके हमारे इंडस्ट्री में घुसते यार ऐसे लड़कियों को हीरोइना बनाया तो ऐसे ही रहता अपने शो में आके पूरे बकरे का खाल से पूरे कर लेते ये लोग నేను చెప్పేవరకు ఆడికి తెలియలేదు కదా, తెలియలేదు కదా. తమిళ్లో చెప్పు. అచ్చమైన తెలుగు భాషలో సంభాషించినచో వాడికి అర్థం కాకపోవచ్చు. నీకు గాని మహారాణి క్యారెక్టర్ ఇస్తే ఇప్పుడు నువ్వు ఎవరికి ఫోన్ చేస్తావు? నవీన్ చంద్ర. ఓకే, నవీన్ చంద్రకి ఫోన్ చేసే ముందు మన సినిమా గురించి మాట్లాడదాం. చెప్పు, ఈ సినిమాలో నీకు ఎలా అనిపించింది సినిమా అని నువ్వు చెప్పే ముందు ఇవి అడుగుతాం. ఇది అంటే నా షో నా ఇష్టం కదా, వెరైటీ మీ ఇష్టం. మీరు చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది ఈ సినిమా? తెలుగు సినిమాలో ఒక కొత్త ప్రయత్నం అండి. జాంబీ ఇప్పుడు దాకా మనం ఎప్పుడు చేయలేదు తెలుగులో. మన తమిళ్లో ట్రై చేసాము, హిందీలో కూడా ట్రై చేసాము. యాక్చువల్లీ ఇండియాలోనే ఫస్ట్ టైం, ఎందుకంటే ఇక కొత్త జానర్ ఇది. జాంబీ అనే ఒక కొత్త టర్మ్ వీ హ్యావ్ క్రియేటెడ్ ఫర్ దిస్ ఫిల్మ్. యాక్చువల్లీ ఇండియాలోనే ఫస్ట్ టైం, ఎందుకంటే ఇక కొత్త జానర్ ఇది. జాంబీ అనే ఒక కొత్త టర్మ్ వీ హ్యావ్ క్రియేటెడ్ ఫర్ దిస్ ఫిల్మ్. జాంబీ అంటే జాంబీ కామెడీ. ఇట్స్ అన్ ఎక్స్ట్రీమ్లీ డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్ లాగా చేసాం మేము. సో ఒక్కొక్క సీన్ లో మీకు అన్ప్రెడిక్టబుల్ సీన్స్ ఉంటుంది, చాలా చాలా హ్యూమర్ ఉంటుంది. థ్యాంక్స్ టు చంటి గారు, నేను సీరియస్ గా చెప్తున్నా. బికాస్ ఆఫ్ హిమ్ మన సినిమాకి ఇంకొక 10 times కామెడీ ఎంటర్టైన్మెంట్ పెరిగింది. అండ్ హీస్ అన్ పెద్ద యాక్ట్రెస్ అయిపోవాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నువ్వెవరికి చేద్దాం అనుకుంటున్నావు? నవీన్ చంద్ర. అది ఇప్పుడు మనం ఫోన్ చేద్దాం నవీన్ చంద్ర గారికి. అయ్యయ్యో. హలో, నమస్తే భాయ్, నేను ఇట్లా 2 Town నుంచి కాల్ చేస్తున్నా. నేను కంప్లైంట్ ఏమి ఇవ్వలేదు కదా. నేను మీరు ఇవ్వలేదు భాయ్ కంప్లైంట్, కానీ ఇక్కడ మస్తు మంది పోర్లు ఇచ్చారు కంప్లైంట్ మీ మీద. పోరీలకి నాకు సంబంధం లేదు. అరే సంబంధం లేదు కదా భయ్, అందంగా ఉన్నాడు, కల్లోకి వస్తున్నాడు, నైట్ వచ్చి ఏదేదో చేస్తున్నాడు, మాకు అతను కావాలి అంటున్నారు అందరూ. నాకు వేరే పని లేదు, నీకు వేరే పని లేదా? అరే మా పని అది సెటిల్ చేయడానికి మా పని. పని చేయి, ఇలాంటి పని పక్కన పెట్టేసి జ్యూస్ సెంటర్ పెట్టుకో. మంచిగా మాట్లాడినావులే. సరే ముచ్చట చెప్తాను. ధన్యా బాలకృష్ణ అని ఒక పిల్లుంది, అమ్మాయి బాగుంటుంది. అరే బాగుంటుంది భాయ్, అందుకే చెప్తున్నా, అందుకేగా చెప్పింది. ఆ అమ్మాయికి నువ్వు బాగా గుర్తొస్తున్నావు అంట. అమ్మాయి యాక్టింగ్ చాలా బాగా చేసేది. నా దగ్గర పెద్ద పెద్ద కళ్ళు ఉంటాయి అమ్మాయి కూడా. అయితే అమ్మాయికి నువ్వు బాగా యాదొస్తున్నావు అంట. సరే ఒకసారి మాట్లాడి పెట్టమంది, మాట్లాడతావు సార్? అయ్యో అమ్మాయితో మాట్లాడి నాకు హ్యాపీగా ఉంటుంది. అంతేరా భాయ్, అమ్మాయి అంటే మాట్లాడతారు, అబ్బాయి అంటే తూ అంటారు. మాట్లాడమ్మా. నిజం కదా మరి. హాయ్ నవీన్ గారు. హాయ్ ధన్యా, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. వాట్ ఎవర్ ఫిలిమ్స్ యూ డూ కదా, సీన్ కదా, యూఆర్ వెరీ గుడ్ యాక్టర్స్. చాలా బాగా పర్ఫార్మ్ చేస్తారు. సో మచ్. కీప్ గోయింగ్, డూ వెల్. థ్యాంక్ యూ. దట్ ఈస్ ద స్వీటెస్ట్. తేజ అని ఉంటాడు పొడుగు కొంచెం. భాష మార్చి వాయిస్ మార్చి మాట్లాడినా కొంచెం మేము చిన్న యాక్టర్లే కదా, మాకు కూడా మేము గుర్తుపడతా అని చెప్పండి. ఒక్క నిమిషం ఉండండి. హలో హలో అన్నా, ఆల్ ది బెస్ట్ తేజ. కంగ్రాచులేషన్. మన నా షో నా ఇష్టం సాంగ్ చాలా బాగుంది. థ్యాంక్ యూ అన్నా. And you and Dhanya, you guys are looking very good. Thank you so much. And all the best for your film. Thank you Naveen. Thank you. Have a great time. Thank you. దీనిలో ఎవరు విన్నర్ అని నేను పెద్దగా ఏం చెప్పక్కర్లేదు, చూస్తున్న మీ అందరికీ తెలుసు కాబట్టి. ఎవరు విన్నర్? థ్యాంక్స్ అన్నయ్య. థ్యాంక్ యూ. That was awesome. Beautiful phone calls. మనం నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోతాం. దాని పేరు నా నోరు నా ఇష్టం. ఇప్పుడు నేను ఒక టాపిక్ చెప్తాను, ఆ టాపిక్ మీద మనం కాసేపు కొట్టుకుందాం. టాపిక్ ఏంటి అంటే, లవ్ లో ఉన్నప్పుడు అమ్మాయిలు ఎక్కువ జెన్యూన్ గా ఉంటారా, అబ్బాయిలు ఎక్కువ జెన్యూన్ గా ఉంటారా? అమ్మాయిలందరూ ఈ అమ్మాయికి సపోర్ట్ చేయండి, అబ్బాయిలందరూ ఈ అబ్బాయికి సపోర్ట్ చేయండి. ఓకే, 1 2 3 స్టార్ట్. ఆబ్వియస్లీ అమ్మాయినే జెన్యూన్ గా ఉంటారు, అమ్మాయినే జెన్యూన్ గా ప్రేమిస్తారు, అమ్మాయినే పెళ్లి చేసుకుంటారు, అమ్మాయినే ఫస్ట్ అప్రోచ్ చేస్తారు. లేదు పర్లేదు, కానీ మీరు ప్రపోజ్ చేసినప్పుడు మేము అక్సెప్ట్ చేసుకుంటాం, ఇష్టం ఉంటే మనమే జెన్యూన్ గా ఉంటాం యాక్చువల్లీ.
చూసావా అబద్ధాలు ఎంత ఫాస్ట్ గా చెప్పేశారు. అబ్బాయిలు అమాయకులు ఇంత చెత్తగా మాట్లాడినా సరే అయినా సరే అమ్మాయి అంటే అబద్ధం, అబ్బాయి అంటే నిజం. బా రెండు ఆతోనే స్టార్ట్ అవుతాయి. ఆ అంటే అమ్మాయి, ఆ అంటే అబద్ధం. ఆగో అలా ఏం కాదు. బాయ్స్ మీరు చెప్పండి, మీరు ఒక అమ్మాయిని ప్రేమించినప్పుడు అందం చూసి ప్రేమిస్తారా? అఫ్కోర్స్. కానీ అమ్మాయిలు అందం, మొగం, ఫేసు, ఎలా ఉంటాడు, ఎక్కడి నుంచి వస్తాడు, తన బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు ఏం చూడరు. వి డోంట్ సీ అవుటర్ బ్యూటీ, మనం ఎప్పుడు మనసు చూస్తాము. కానీ అబ్బాయిలు అలా కాదు. అమ్మాయి బాగుంటే చాలు, అమ్మాయి అందంగా ఉంటే చాలు, అమ్మాయి తెల్లగా ఉంటే చాలు, అలానే చూస్తారు. కరెక్టా? కరెక్టా? జెన్యున్ గా ప్రేమించే ఒక జెండర్ అయితే విమెన్. వి ఆల్వేస్ గో ఫర్ ద ట్రూ, వి గో ఫర్ హార్ట్, వి డోంట్ గో ఫర్ ద ఫేస్. ఏదైనా ఎంత చెప్తావు ఎందుకు? అబ్బాయిలు పాపం అమాయకులు, అమ్మాయి మనసు లోతుల్లోకి వెళ్ళి చూస్తారు. కానీ అమ్మాయిలు ఏం చూస్తారు? చూస్తారు. ఏ మేము మాత్రం అన్నం చూస్తే తప్పేంటి? మీరు మాత్రం పువ్వు బాగుంటేనే కోసుకునేది, ఎండిపోయి కోసుకుంటారు మీరు? బాగున్నామని చూస్తామండి, తప్పేంటి? ఏ బాగోపోయి నేను బట్టలు వేసుకుంటారా? షాపింగ్ గంటలు చేస్తారా? రోజులు చేస్తారా? మగుళ్ళు వెయిటింగ్ లిస్ట్ పెట్టి షాపింగ్ చేయరా మీరు గంటలు? కళ్ళిచ్చిందెందుకు దేవుడు? అందాన్ని చూడటానికి. కానీ బుర్ర ఇచ్చినందుకు, లోపల అందాన్ని చూడడానికి. నన్ను చూడు ధన్యాలు గారు. కళ్ళేంటండి అన్ని చూస్తుందండి, కానీ బుర్ర అన్ని చూస్తుంది. అవును, ముందు అందాన్ని చూస్తాం, తర్వాత అన్ని చూస్తాం. బుర్ర పెట్టి లోపల మనసును చూస్తేనే వాడు ఎలాంటి చూడని అర్థం అవుతుంది. కేవలం అందం చూసి తాగేసినోడు కూడా పెళ్లి చేసుకుంటే అంటే ఎందుకు? ఇంకా నిజంగా నన్ను సపోర్ట్ చేస్తున్నారా? ఒక ఆడపిల్ల వాడు అందంగా ఉన్నాడు కదా అని దున్నపోతు గలీజ్ చేశాలు ఉంటే వాడిని ప్రేమిస్తుందా? మంచివాడై ఉండాలి, మానవత్వం గలవాడై ఉండాలి, ఒక మగవాడై ఉండాలి. కాకపోతే కొంచెం 4 కోట్ల 5 కోట్ల రోజు ఖర్చు పెట్టే ఆస్తి ఉండాలి. అసలు స్త్రీ లేకపోతే ఈ సృష్టి లేదు. కాబట్టి స్త్రీ అంటేనే ఈ భూమి, భూమి అంటేనే స్త్రీ. అయినా సరే వాళ్ళు ఎంత మంచి హృదయాలరా. వాళ్ళకి అదే మాయ రోగం, ఎంతసేపు మన పర్సు మీద పడి ఏడుస్తారు. అంటే నేను ఎవరు జెన్యున్ గా ఉంటారని అడిగా అంతే. లవ్ లో ఎవరు జెన్యున్ గా ఉంటారు? అమ్మాయిలు. అమ్మాయిలు పక్కన అమ్మాయిలు మాట మార్చొద్దు. అన్ను కూర్చో, నీకు కూడా తెలుస్తుంది. అమ్మాయి బాలకృష్ణ గారు మీరే. అరే నిన్ను చెన్నై ఏం చేసిందిరా? ఏం చేసి చెప్పు. సైలెంట్ గా ఉండు. పిచ్చి చేసేదంటే పబ్లిక్ లో రివీల్ చేస్తా. ఏమనుకుంటున్నావు? అబ్బాయిలో నేను లోపి అరిచేస్తాను మీరు. వాడి లవ్ చెన్నై వరదల్లో కొట్టుకుపోయి. ప్రియురాలు అంత కఠినం ప్రేమ. ఓకే, బట్ దీనిలో ఇప్పుడు జనరల్ గా ఎవరు బ్రేకప్ చెప్తారు ఫస్ట్? చూసావా, నీకే ఎంత కష్టమైన ప్రశ్న వేసాను నేను. ఏది తక్కువ చెప్పలేదే, ఇలా 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 ఆలోచిస్తావే. నేను ఎందుకు అమ్మాయిలు బ్రేకప్ చెప్తారు ధైర్యంగా అని చెప్తా. ఇంత చెప్తాదన్నా? ఆగరా నాయనా, ఇంత చెప్తాదయ్యా. నీకు తెలియదు, నా తండ్రి. ఓకే, ఒక అమ్మాయికైతే అబ్బాయి కన్నా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటది. ఎందుకంటే ఒక గర్ల్ పుట్టినప్పుడు దేర్ ఇస్ అ లాట్ మోర్ రెస్పాన్సిబిలిటీ దాన్ వెన్ దే గివ్ బర్త్ టు అ బాయ్. నేను ఇప్పుడు అమ్మాయి అయితే నాకు మా నాన్నని ఐ షుడెంట్ డిసప్పాయింట్ హిమ్ అని మనకి ఇంకా ఎక్కువ ఆలోచించను. మీకు అది కాదు. యూ విల్ సే ఓకే మా అమ్మ నాన్న ఏం చెప్తే నాకేం పర్లేదు, నేను పెళ్లి చేసుకుంటానని. కానీ అమ్మాయిలకి అమ్మ నాన్న ఇంకా దే ఆర్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఫర్ బాయ్స్. సో ఆ విషయం వచ్చినప్పుడు when we think that a boy is not
right to be a part of their family. When a girl thinks that boy is not right for her family, she will make that decision because parents are more important than that boy for her. But for a boy, it's not the same. కరెక్ట్. ఇక్కడ ఏం జరిగిందంటే వీళ్ళకి అన్ని గుర్తుంటాయి. షాపింగ్కి వెళ్ళేటప్పుడు మాత్రం వీళ్ళ నాన్న తలదించుకోకూడదు, వీళ్ళ పక్కింట్లో లేవనకూడదు. సినిమాకి వెళ్ళేటప్పుడు కూడా గుర్తుకురావు. కాఫీ షాప్కి వెళ్ళేటప్పుడు కూడా గుర్తురాదు. నాకు కాఫీ కావాలి, దాని మీద దిల్ ఉంటుంది, దిల్. మా త్రివిక్రమ్ గారు ఎప్పుడో చెప్పారు, ఏమని తెలుసా, అమ్మాయిలకు ప్రేమించేటప్పుడు తల్లిదండ్రులు గుర్తురారు, పెళ్లి చేసుకునేటప్పుడు ప్రేమించేటోడు గుర్తురాడు. అలా కాదు. కానీ భయ్య ఏ విషయానికి ఆ విషయం చెప్పాలి. అమ్మాయిలకి తల్లిదండ్రులు చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళు బ్రేకప్ చెప్పడంలో తప్పు లేదు. ఎందుకంటే వాళ్ళు రేపొద్దున ఓ తల్లి తండ్రి అవుతారు కాబట్టి. వీళ్ళు ఈ ఏజ్ లో ఏం పని చేస్తారో నెక్స్ట్ వాళ్ళ పిల్లల ఏజ్ లో కూడా వాళ్ళ పిల్లలు అదే పని చేస్తారు. అది దయచేసి గుర్తు పెట్టుకొని ప్రేమిస్తున్నప్పుడు ప్రేమించడం ఒప్పుకున్నామ్మా, ప్లీజ్ దండం పెడతాను. తట్టుకోలేకపోతున్నాం, తిరగలేక సస్తున్నాం. అతా మీ కూతుర్ని ప్రేమిస్తున్నాడు. ప్లీజ్ కైండ్లీ యాక్సెప్టెడ్. పసి హృదయాలు, పసి హృదయాలు. మేము అలా అనలైజ్ చేస్తాం. ఈడికి ఓకే, నువ్వు కరెక్ట్ కాదు, రిజెక్ట్. నా పిల్లలకి ఈడు మంచి ఫాదర్ కాదు, రిజెక్ట్ రిజెక్ట్ రిజెక్ట్. షాపింగ్ కి, కాఫీ డేల్ కి, సినిమాలకి చూసి ఎలా చెప్పారు? నిజమా ఇది? నిజమే. నిజమా? హలో హలో, మీరేదో సినిమాలు చూసి నన్ను అడుగు, నన్ను అడుగు. అడుగుతున్నాగా. వాళ్ళని అడుగుతారేంటి? వాళ్ళని అడుగు. అక్కడ మగ గాడిదలు కూర్చున్నారు, వాళ్ళని అడుగు. నీకు ప్రూఫ్ కావాలంటే అదిగో. ఏ వాడి ప్రేమే కరెక్ట్ అయి ఉంటే చెన్నై వరదల్లో కొట్టుకుపోయేదా? అడుగుతున్నా. నువ్వు అటుపడేటువంటి నా మీద పడతావు ఎందుకు? ఈ టాపిక్ ఇంతటితో కట్ చేసి మొత్తానికి ఈ రౌండ్ లో కూడా విన్నర్ కాదు కాదు నేను చెప్తా. ఈ రౌండ్ లో విన్నరు గెలిచింది మాత్రం ధనియా, గెలిపించింది మాత్రం తేజు. కానీ ఏ విషయానికి ఆ విషయం చెప్పుకోవాలి. ధనియా నువ్వు గెలిచావు. మీకు ఎలా అనిపించింది నా షో నా ఇష్టం? లైఫ్ లో ఫస్ట్ టైం ఇలాంటి షోలు రావడం, దట్టు నా కెరియర్ నా షో నా ఇష్టంతో స్టార్ట్ అవడం, దట్టు చంటి నా క్లోజ్ ఫ్రెండ్ అవడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్స్ అ లాట్. మీకు ఎలా అనిపించింది? చాలా షోస్ కి వచ్చానండి, కానీ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ షోస్ ఐ హావ్ ఎవర్ బీన్ ఆన్. చంటి గారితో ఈ షో చేయడం చాలా నవ్వాను చాలా రోజు తర్వాత. బిన్ షూటింగ్ అండ్ ఆల్ దట్. సో మంచి రిలాక్సేషన్ వచ్చింది అండ్ గ్రేట్ ఆడియన్స్ అండి, సూపర్ ఆడియన్స్. ఇలాంటి ఎనర్జీ నేను వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంటున్నాను టేక్ కేర్, బై బై, సీ యూ, టాటా, వి ఆర్ లవ్ యూ. నువ్వు స్టార్ట్ చేయి. చాలా ఎంజాయ్ చేశానండి. నీ జీవితాన్ని సంకనాకించబోతుంది ఎవరో కనుక్కో. ముందు బొక్కలు చూపిస్తారు, తర్వాత చుక్కలు చూపిస్తారు. Let's welcome most beautiful singers Ramya and Mohana. అందమైన బామలు లేత మెరుపు తీగలు పుట్టుకుంటే మాసిపోయే కన్నుల అందాలు సిల్క్ చుడిదారులు కంజీడారం చీరలు కొట్టి రేపుతున్నాయి వెచ్చని మోహాలు. తెలుసా తెలుసా ప్రేమించానని, తెలుసా తెలుసా ప్రాణం నువ్వని, తెలుసా తెలుసా ప్రేమించానని. హలో ఎవరండి? ధనంజయనా? అవునండి.
ఎమ్మెల్యే పాట మీరు ఎవరిని అడిగి పాడారండి నాకు అర్థం కాదు. ఇప్పుడు నన్ను ఏం చెప్పండి. నిన్న అసెంబ్లీలో కూడా గొడవ అయిందండి దీని గురించి.